హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందులో బిర్యానీ సామాను అంతా అంటే మన మసాలాలు ఉంటాయి కదా, వాటిని విత్ ధనియాలు అన్నీ వేసి ఫస్ట్ ఫైన్ పౌడర్లా చేసుకోవాలి. ఈ పౌడర్ వల్ల మనకి బాగా టేస్ట్ వస్తుంది. గరం మసాలా పౌడర్ అనమాట అది. నెక్స్ట్ ఆయిల్ వేసుకుని ఆయిల్లో కొంచెం జీలకర్ర యాడ్ చేసుకుంటాం. అలాగే ఆనియన్స్ మంచిగా ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ కరివేపాకు, ఆనియన్స్ ఫ్రై అవుతున్నప్పుడు మనం కరివేపాకు మిర్చి అన్నీ యాడ్ చేసుకోవాలి. క్లిప్ కొంచెం ముందుకు వస్తుందండి. ఓకే, ఆనియన్స్ టమాటోస్ యాడ్ చేసుకున్న తరువాత చికెన్ మంచిగా కడుక్కుని సాల్ట్ వేసుకుని కడుక్కుని ఉన్న చికెన్ని యాడ్ చేసుకోవాలి. ఓకే, సాల్ట్ వేసి కడుక్కుంటే కొంచెం చికెన్ టేస్ట్ బాగా వస్తుంది. సో దట్ కొంచెం క్లిప్స్ అటు ఇటు అయినాయండి, సారీ. సో ఫస్ట్ అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ మంచిగా స్మెల్ పోయేలా చూసుకొని వేసుకోవాలి. తర్వాత పసుపు, కారం, మనకి టేస్ట్ తగినట్టుగా స్పైసీ ఎంత కావాలంటే అంత యాడ్ చేసుకోవచ్చు. మన గ్రేవీ కన్సిస్టెన్సీని బట్టి ఎంత కావాలో అంత వాటర్ వేసుకోవాలి. నేనే కుక్ చేస్తున్నట్టు చూపిస్తున్నాను, కానీ యాక్చువల్లీ మా హస్బెండ్ చేశారండి అదంతా ప్రాసెసింగ్. తెలుసు కదా, నాకు మంత్స్ బేబీ ఉన్నాడని చెప్పేసి వాడు ఏడుస్తున్నాడని నేను చూసుకుంటుంటే ఈ లోపల మా హస్బెండ్ కుక్ చేశారు. సాల్ట్ అయితే లాస్ట్లోనే యాడ్ చేసుకోండి, మంచిగా ముక్కలు పడుతూ ఉంటుంది. కొంచెం ఎక్కువ తక్కువ కూడా ఆ స్టేజ్లో మనకు బాగా తెలుస్తుంది. పీస్కి ఎట్లా ఉంది ఏంటి అనేది కూడా బాగా తెలుస్తుంది. సో వీడియో అంతా మా హస్బెండే తీశారు. చాలా బాగా అనిపించింది నాకైతే. మొత్తం ప్రాసెస్ అది కూడా మంచిగా తీశారు. నేను క్లిప్స్ కొంచెం అటు ఇటు యాడ్ చేశాను, ఏమనుకోవద్దు ప్లీజ్ అండి. అట్లా ఫైన్ మనకి నాన్ వెజ్ అనేసరికి కంపల్సరీ కొత్తిమీర ఉండాల్సిందే. ఫైనల్ టచ్ కొత్తిమీర యాడ్ చేసుకోవాలి. అంతే అండి, ప్రాసెస్ చాలా ఈజీ, సింపుల్గా చేసుకోవచ్చు. టేస్ట్ అయితే సూపర్ ఉంది. టెక్స్చర్ చూస్తేనే అర్థమవుతుంది కదా. అండ్ కర్రీ అయ్యే లోపల మా హస్బెండ్ ఆనియన్స్, కీరా, లెమన్ కట్ చేసి ఇచ్చారు. థ్యాంక్ యూ శ్రీ.